భగవద్గీతకు ఇప్పుడు భాగవతానికి వ్యత్యాసం ఏంటి స్వామి? అమ్మా ఇప్పుడు మీ ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందిగా. అర్థమైంది. అందుకే జైల్లో పుట్టినవాడు దేవుడు, జైలుకి వెళ్ళినోడు దొంగోడు. తేడా అర్థమైందిగా. బోత్ ఆర్ నాట్ సేమ్. బాగా అర్థమైందా? అదే స్వామి, జంజాల నుంచి జగిత్యాల నుంచి మొదలుకుంటే బాలకృష్ణ వరకు వచ్చేసింది స్వామి. ఎక్కడికైనా వస్తుంది, డోంట్ వరీ అమ్మా. ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళామనుకో బోల్డ్ ఐటమ్స్ ఉంటాయి. అలా నాతో డి అంటే కూడా అందరూ ఉన్నారు స్వామి. అదే అందుకే నాతో డి అంటే ఇవన్నీ వస్తాయి. అన్నమయ్య కీర్తన వచ్చింది, గడి తినే గొర్రెలకి గడి కూడా పెట్టాం, అన్నీ ఉంటాయి అమ్మా. సో విషయం ఏంటంటే మనిషి జీవిత లక్ష్యం కేవలం మేడో కారు ఇవి కాదు, పేరు పదవో కాదు. ఇది పడిపోయాక నేను ఎక్కడికి వెళ్తాను, ఇది వేదం చెప్తుంది, ఉపనిషత్తు చెప్తుంది, భౌతికత చెప్తుంది. దానికోసం ప్రయత్నం చెయ్యి. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అంటే ఏమిటమ్మా అర్థం? అంటే ఈ లోకంలో దుఃఖం ఉంది, అందుకని దీనికి భగవద్గీత ఓ పేరు పెట్టింది, దుఃఖాలయం. ఇంకొక యాడ్ చేసింది, అశాశ్వతం. దీని పేరేంటి? లోకం పేరు దుఃఖాలయం ప్లస్ ఇది అశాశ్వతం. ఇది శాశ్వతం కాదు. కాబట్టి ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు చైర్ బాగుంది, వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్తారు మీరు? ఎందుకు వెళ్ళరు? ఎందుకు ఏడవరు? కంఫర్ట్ ఉంది. వెళ్ళేటప్పుడు ఏడుస్తారా చైర్ వదిలి? ఎందుకు ఏడు? బాగుంది. ఇది మనకు మన ఇంట తీసుకెళ్ళలేం, మనది కాదు, అదే శాశ్వతం కాదు మనకి. నో ఈ షాపు మనకి ఇచ్చారు వీళ్ళు, ఇది మంద కాదు. ఎందుకు ఎడుతావు? ఇది మంద కాదని తెలిసిన నీకు ఇది మనది కాదని తెలియక్కర్లా? వయసు వస్తే సరిపోయిందా? దేశముద్ర సినిమాలో ఇది మట్టి అంటది కదా. ఆ పూరి జగన్నాథ్ పూరీలు కుర్మా వేసుకు తినేసి తత్వాన్ని అలా వాడాడు, కానీ ప్రాక్టికల్ కదా అది. ఈ కుర్చీ మీద నీకు ప్రేమ లేదుగా, ఇది నీది కాదని తెలుసు కాబట్టి. దీని మీద ప్రేమ ఎందుకు? నీది అనుకుంటున్నావు కాబట్టి. కానీ ఇది నువ్వు కాదుగా, ఇందులో ఉన్నది నువ్వు కదా. మా అమ్మ మంచం మీద ఉంది, చూడ్డానికి వస్తారుగా ఒక ఆయన, మాకు బాగా కావాల్సిన రామచంద్రం గారు, ఎవరో అని అడుగుతున్నారు. ఎన్నిసార్లు మా అమ్మకి ఆయనకి కాఫీ ఇచ్చిందో, ఎన్నిసార్లు టిఫిన్ పెట్టిందో. ఎందుకు అడిగాడు? మా అమ్మ ఎంత అయిపోయింది, అంతుండే అమ్మ. అందుకని శంకర్ల వారి యొక్క భాష్యం మనం చదవాలి. శంకర్ల వారి యొక్క భజగోవిందం ఒక్కడు చాలు. ఇప్పుడు మనకి సినిమాలో పాట ఉంది, ఏంటిది? రెచ్చిపోదాం బ్రదర్. కానీ శంకర్ల వారి 2000 సంవత్సరాల క్రితం ఏం చెప్పారు తెలుసా? రెచ్చిపోతే బ్రదర్ చచ్చిపోతావు బ్రదర్, ఎముడు తీస్తారు లేదర్, వెయిట్ చేస్తున్న మదర్, యూ మెర్జిన్ దిస్ వెదర్, యూ జస్ట్ ఫ్లై లైక్ ఏ ఫెదర్. ఏం చెప్పాను? ఏం చెప్పారు కదా? ఏం చెప్పారు అనాలి స్వామి. ఏం చెప్పారు కదా స్వామి, ఏం చెప్పారు స్వామి అన్నాను. కానీ శంకర్ల వారు ఏం చెప్పారో అడగలేదు. శంకర్ల వారు ఏం చెప్పారంటే ఒక్క చెప్పు దెబ్బ కొట్టినట్టు చెప్పారు. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఫూల్ అని తిడుతున్నారు ఎవరిని? అందరిని. ఎందుకు? ధనం ఉందని రెచ్చిపోకు, జనం ఉన్నారని రెచ్చిపోకు, యవ్వనం ఉందని రెచ్చిపోకు. ఇవన్నీ నిమేషం అంటే తెలుసమ్మా? అదే నిమేషం. కన్ను అలా వేసి అలా రెప్ప వేసి తీసే లోపులో ఇవన్నీ వెళ్ళిపోతాయి. రప్పించోడా, ఇవన్నీ వెళ్ళిపోతాయి. వీటిని చూసి మురిసిపోకు, దీన్ని చూసి మురిసిపోకు. కోవిడ్లో చూడలేదా? నల్ల సంచుల్లో వేసి గుట్టలుగా వేసి మూసేసారు మట్టిలో. కాబట్టి ఇది మనకొక గిఫ్ట్. ఎప్పటికైనా ఇది షిఫ్ట్. అంటే ఉన్న రోజులు కాపాడుకోవాలి కదా స్వామి.
కాపాడుకో, కుర్చీని కూడా బాగా చూసుకో, తుడు. ఇప్పుడు వాడు కొత్త కుర్చీలు కొన్నాం, తుడిచాడు, పసుపు కుంకుమ పెట్టాడు, అది ఇరిగిపోయింది కాలు, ఏం చేస్తావు? పడేసి. సేమ్ నువ్వు నేను కూడా. రాముడు మాంసాహారి అంటున్నారు, అంటే అది విన్నా నేను. అది నిజమా అబద్ధమా అనేది నాకు క్లారిటీ వస్తుంది. కాదమ్మా, రామాయణంలో స్వామి అది ఇప్పుడు రాముడు మాంసాహారం తిన్నాను లేదా ఎవరు చెప్పాలి? స్వామి ఎవరు చెప్పాలి? చూసిన వాళ్ళు సార్, లేదా తిన్న వాళ్ళు చెప్పాలి, పెట్టిన వాళ్ళు చెప్పాలి. ఓకే, ఇవన్నీ ఎందులో చెప్పారు? రామాయణంలో చెప్పారు. రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. మనకి ఆథరైజేషన్ కావాలంటే ఇప్పుడు మీ ఇంట్లో బీరువాలో ఏముందో మీకు తెలుసు, మా ఇంట్లో అలమారలో ఏముందో మాకు తెలుసు. అలా రామాయణంలో ఏముందో ఎవరికి తెలుసు? వాల్మీకి తెలుసు. కానీ వాల్మీకి చెప్పాలి, వాళ్ళు వీళ్ళు చెప్పింది మనం వినకూడదు. అంటే ఇప్పుడు ఇది క్లారిటీ చేసుకొని కాబట్టి వాల్మీకి ఎక్కడ చెప్పాడు? రామాయణంలో చెప్పాడు. కాబట్టి రామాయణం చదువు. రామాయణం చెప్పారు, రామాయణం చదవాలంటారు. అయితే చదవాలి. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి చదవాలి, హిందువుగా పుట్టావు కాబట్టి చదవాలి. ఎందుకు చదవాలి? శాస్త్రం చెప్పింది. ఏ లోపులో చదవాలి? మనకి ప్రాతకాలే ద్యుత క్రీడ అన్నారు, మధ్యాహ్నేస్తు స్త్రీ ప్రసంగ, రాత్రౌ చోర కథా సంగ్రహణం, కాలో గచ్చతి ధీమతాం అన్నారు. అంటే ఏమిటంటే పొద్దున్నే జోదం. జోదం అంటే ఏంటి? పేకాట ఉంటాయి కదా, పొద్దున్నే జోదానికి సంబంధించి చదవాలంట, మధ్యాహ్నం స్త్రీ గురించి సంబంధించి చదవాలంట, రాత్రి దొంగత. చూసా మొహాలు పెట్టావు ఇవే అని కదా. ఎంత వినమ్మా, పూర్తి చేశాక నువ్వు మళ్ళీ నవ్వుతావు. అంటే కవులు అలా అందంగా చెప్పారు. రాత్రి దొంగోడు గురించి చదవాలంట. అంటే ఏమిటి? జ్యోతక్రీడ దేంట్లో ఉంది? మహాభారతంలో ఉంది. మహాభారతం చదవాలి మనిషి 25 ఏళ్ళు పూర్తయ్యే లోపల. అప్పుడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు తెలుస్తుంది. సో స్త్రీ గురించి ఎక్కువ మాట్లాడింది ఎవరు? రామాయణం. ఎవరు చెప్పారు? వాల్మీకి చెప్పారు. ఏం చెప్పారు? రామాయణాన్ని అయనమితి రామాయణం, రాముడి యొక్క అయనం, ఏ సీతాయా చరితం మహత్ ఇది రామాయణం అన్నారు. ఎవరి చరిత్ర ఇది? రామాయణం అంటే ఎవరి చరిత్ర అని నువ్వన్నావు కదా, నేనన్నాను. వాల్మీకి ఏమన్నారు? సీతాయా చరితం మహత్ ఇది రామాయణం అన్నారు. ఇది సీత చరిత్ర అన్నారు ఆయన. రామాయణం రాముడితో నడిచింది ఆవిడ, రామాయణం. ఓకే, సో మధ్యాహ్నం అంటే జీవితం 50 ఏళ్ళు వచ్చే లోపల రామాయణం పూర్తి చేయాలి. ఓకే, రామాయణం 50 ఏళ్ళు వచ్చే లోపల చదివాం. తర్వాత రాత్రి చోర ప్రసంగం, అంటే దొంగతనం గురించి ఎక్కడుంది? మకన్ చోర్ ఎవరు? మకన్ అంటే వెన్నమ్మ. ఎవరు? అదనమాట. భాగవతం చదవాలి. భాగవతంలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆ అల్లరిని ఆస్వాదించే తల్లులు ఉంటారు. కృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు, ఏదో వంటలు అవి పిండి వంటలు చేస్తుంటే పిల్లలు ఏం చేస్తామో చేయబెట్టి తీసుకుని తింటాంగా. చిన్నప్పుడు అందరూ జంతికలు చేస్తుంటే మా పెద్దమ్మ, నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను, 13-14 ఏళ్ళు ఉంటాయి, చేస్తూ వేడివేడిగా ఇన్ని పెట్టింది. ఇన్నా అన్నాను. ఒరే ఎన్ని కావాలితే అని తిన్నాను. పెద్దమ్మ లేదు, తిన్న జంతికలు లేవు, మురుకులు, కానీ ఆ మెమరీస్ ఉన్నాయిగా. అలా ఏదో చేస్తుంది. ఎవరు? యశోద. ఇలా తినబోయాడు, చేతి మీద కొట్టింది. నాకు కాదా? కాదు, రేపు ఇంద్రుడికి పూజ చేస్తున్నారు, ఇంద్ర పూజ, ఏదో యాగం చేస్తున్నారు అంటే నాకు తెలీదు, నేను వంట చేయాలి, మీ నాన్నగారిని అడుగుపో అందాడు. వెళ్ళాడు. నాన్నగారు ఏదో పూజ చేస్తున్నారట, అమ్మ వంటలు చేస్తుంది అంటే, అవునరా మనకు వానలు ఇస్తున్నాడు కదా ఇంద్రుడు, అందుకని ఆయన ఇంద్ర పూజ చేస్తున్నాం అంటే, వానలు ఎందుకు ఇస్తున్నాడు? మనం యాగం చేయబట్టి. అంటే యాగం చేయబోతే ఇవ్వడన్నమాట. అలాంటి వాడికి ఎందుకు చేయడం నాన్నగారు అన్నాడు. లాజిక్కు. మరి కృష్ణుడు అంటే అందరికీ ఇష్టము, మనలో లాజిక్కు. నిజమేరా, మరి ఎవరికి చేయాలి? అసలు మన గోవులన్నింటినీ పోషించేది గోవర్ధనం కదా, కాబట్టి ఆ గోవర్ధనాన్ని చేద్దాం అంటే వీళ్ళందరూ మరి కృష్ణుడు అంటే ముగ్ధమోహనం కదా, అలాగే అన్నారు. మరి ఎలా చేయాలిరా? ఈ వంటలు అవి చేస్తుంది కదా అమ్మ, అందరినీ చేసుకురమ్మను అన్నాడు. కృష్ణుడి మాట వాళ్ళందరికీ ఇష్టం. కృష్ణుడు అంటే ఏంటి, ఎంత అల్లరి చేసినా కృష్ణుడు అంటే వాళ్ళకి బోడి ప్రేమ.
ఆ కుండలు బద్దలు కొట్టేసిన, అల్లరి చేసిన, పాలు పారబోసిన, వాళ్ళ అమ్మకు కోపం తెప్పించారు కూడా. నేను కృష్ణుడి ఆనంద స్వరూపం. ఆ అన్నమయ్య ఎంత సపోర్ట్ చేస్తాడంటే, అన్నమయ్య యశోదలా మాట్లాడతాడు. ఎంత బాగా చెప్తాడంటే, నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను కానీ ఆ ఫీల్ చెప్తాను. అది ఎంత బాగుంటుంది ఆ పాట. చూడరటే కానరటే బిడ్డలు, ఆ పిల్లలన్నాక పాలు పెరుగు ఉన్నప్పుడు తినరా, అందులో చెయ్యి పెట్టరా అని అసలు అన్నమయ్యే యశోదలా ఫీల్ అయ్యి భలే పాడతాడు. అది కానరటే చూడరటే అంటే బాగుంటుంది ఆ పాట, నాకు రాదు. సో ఆ విధంగా వాళ్ళు అన్నీ చేసుకొస్తారు. ఏం చేయాలరా అని అడుగుతారు నందమహారాజు. ఇదంతా పెద్ద కొండలా వేయండి అంటాడు. వీళ్ళు వండుకొచ్చినవన్నీ ఆ కొండ ముందు కొండలా వేసేస్తారు. దాన్ని అన్నకూట మహోత్సవం అంటారు. ఇప్పటికీ బృందావనంలో, ఇస్కాన్ సాంప్రదాయంలో, గౌడీ సాంప్రదాయంలో అలా చేస్తారు. మన టెంపుల్లోనే ఇప్పుడు రాధా మదన్ మోహనం మన అబిడ్స్లో ఉంది. ఆ టెంపుల్లో స్వామి ఎదురుగానే అన్నం అలా పెద్ద రాసి పోసి దాని నిండా రకరకాల ఆహార పదార్థాలు అవి పెట్టి దాన్ని కొండలా చేసి అలంకారం చేసి దాని మీద ఒక చిన్న కృష్ణుని పెట్టి చాలా మంచి అలంకారం. ఎప్పుడైనా మీరు కృష్ణాష్టమి ఆ టైంలో వెళ్ళండి. మా గోవర్ధన పూజ జరుగుద్ది, కార్తీక మాసంలో జరుగుద్ది. సో అలా బృందావనంలో పెద్ద అన్నకూటం పెట్టారు. ఈ జ్యూసులు రసాలు అన్ని పోసేని మధ్యలో అంటారు, గుంట చేసి పోసారు. ఈయనెవరు కృష్ణుడు? విష్ణు. నీకు తెలుసు, వాళ్ళకి తెలుసా? ఓకే. యశోదకి ఎవరాయన? కొడుకు. నందుడికి ఎవరు? కొడుకు. ఆ ఊళ్ళో వాళ్ళకి ఎవరు? ముద్దుల బాలుడు. అన్నమయ్య అది కూడా మాట్లాడతాడు. ఇట్టి ముద్దులాడేవాడు ఏడవాడే, వీని పట్టి తెచ్చి పొట్ట నిండా బాలు పోయరే అంటాడు. పొట్ట నిండా పాలు పోయాలంట. అన్నమయ్యకి ఎంత ఆనందం అసలు అని మనకు అర్థం కావడం కోసం ఏం చెప్తాడు తెలుసా? అలా చూపిస్తూ మాట్లాడతాడు అన్నమయ్య. మీరు పాట వినండి. చేరి యశోదకు శిశువితడు, అన్నమయ్య వెంకటేశ్వరాన్ని చూపిస్తూ చేరి యశోదకు శిశువితడు, దారుని బ్రహ్మకు తండ్రియోనితడు, చేరి యశోదకు శిశువితడు. ఎవరితనో? యశోద కొడుకు. అట్ ద సేమ్ టైం ఎవరితనో? బ్రహ్మకు తండ్రి. బ్రహ్మకు తండ్రి ఎవరు? విష్ణువు. కానీ వాళ్ళకి ఆయన ఎవరు? ఒక అద్భుత బాలుడు అంతే, వాళ్ళ పిల్లోడు అంతే, వాళ్ళ ఊళ్ళో అబ్బాయి అంతే. లేకపోతే ఆయన మీద ఇలా ఒంగుడి ఇలా చేతులేసి, తెలుసా ఒంగుళ్ళు దూకులని పిల్లని ఆయన ఆడిస్తాను వాళ్ళు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. ఒరే ఏంట్రా ఇది, మేము దర్శనానికి వెళ్ళడానికి దిక్కు లేదు, అదే శ్రీవాణి ట్రస్ట్లో టికెట్ కొనుక్కుంటే కూడాను టికెట్లు దొరకట్లేదు, మీరేంటి అసలు చేతులేసి దూకేస్తున్నారని ఆశ్చర్యపోయి ఆయన ఒక పద్యం చెప్పాడు, ఒక శ్లోకం చెప్పాడు, భాగవతంలో ఉంటుంది. అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసౌ యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. అయ్యో మేము తపస్సు చేస్తే ధ్యానం చేస్తే దొరకడే, మీరేంటి అసలు ఈ ఒంగుళ్ళు దూకలేడు. పూర్వజన్మ సుకృతం. అదే అన్నాడు ఆయన అదే అన్నాడు బ్రహ్మదేవుడు, అదే అన్నాడు. ఏం పుణ్యం చేశారో మీరు ఆడేసుకుంటున్నారు కదా అన్నాడు. అటువంటి పరబ్రహ్మము ఆయన పిల్లవాడిగా వచ్చి వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చి ఈరోజు మాట్లాడుతున్న మనకే ఆనందాన్ని ఇస్తున్నాడు. అది దైవం అంటే. అందుకని ఏడుస్తాను, ఏడిపిస్తాను, బెదిరిస్తాను, వాడు గాడ్ ఏంటి? రైట్ ద రాడ్, దే ఆర్ డూయింగ్ ఫ్రాడ్, పీపుల్ గోయింగ్ మ్యాడ్. అది వెరీ సాడ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.